మంచు విష్ణు సిబ్బంది మరో వివాదంలో చిక్కుకున్నారు. జల్పల్లిలోని ఫారెస్ట్ ఏరియాలో మంచు విష్ణు సిబ్బంది అడవి పందిని వేటాడిన వీడియో బయటకొచ్చింది. మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ వేటాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీరిద్దరి చర్యలపై ముందు నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మంచు మనోజ్. అడవి పందులను వేటాడొద్దని వారించారు. అయినా వారి తీరు మారలేదు. తాజాగా మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ అడవి పందిని వేటాడి బంధించి తీసుకువెళ్తున్న వీడియో బయటకు రావడంతో వారిద్దరిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. మంచు విష్ణు సిబ్బంది మరో వివాదంలో చిక్కుకున్నారు. జల్పల్లిలోని ఫారెస్ట్ ఏరియాలో మంచు విష్ణు సిబ్బంది అడవి పందిని వేటాడిన వీడియో ఒకటి బయటకొచ్చింది. మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ వేటాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీరిద్దరి చర్యలపై ముందు నుంచి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మంచు మనోజ్. అడవి పందులను వేటాడొద్దని వారించారు. అయినా వారి తీరు మారలేదు. తాజాగా మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ అడవి పందిని వేటాడి బంధించి తీసుకువెళ్తున్న వీడియో బయటకు రావడంతో వారిద్దరిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్ వైట్ల ఏం చెప్తున్నారు? మంచు విష్ణు సంబంధించిన సిబ్బంది ఈసారి మరో వివాదంలో ఇరుక్కొని చెప్పొచ్చు. ఇప్పటికే మంచు విష్ణు పైన అటు పోలీసులకు మనోజ్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అతని సిబ్బందితో పాటు అతని చర్యలు కావచ్చు, మొత్తం 7 అంశాలతో కూడిన ఒక ఫిర్యాదుని ఇప్పటికే పహాడీచేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు తాజాగా చూసినట్లయితే వీళ్ళిద్దరు మంచు విష్ణు సంబంధించిన సిబ్బంది ఇద్దరు ఒక అడవి పందిని వేటాడి దాన్ని మోసుకొని బంధించి తీసుకువెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతానికి సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది. దానికి సంబంధించి ప్రస్తుతానికి అటు నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దాన్ని బంధించి తీసుకోవడం పైన ఇప్పుడు దీని చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నారు. అయితే మంచు విష్ణు సంబంధించి వాళ్ళ మేనేజర్ తో పాటు ఎలక్ట్రీషియన్ ఇద్దరు కలిసి కూడా అడవిలోకి వెళ్ళి పక్కనే అంటే వీళ్ళ ఇంటి పక్కనే ఒక చిట్టడవి లాంటి ఉంటుంది. అడవిలోకి వెళ్ళి అక్కడ అడవి పందిని బంధించి వేటాడి బంధించి తీసుకువెళ్ళిన దృశ్యాలు వాళ్ళు స్వయంగా వీడియో తీసిన దానికి సంబంధించిన ఒక వీడియో ఫుటేజ్ ప్రస్తుతానికి బయటికి రావడం జరిగింది. అయితే వ్యవహారం సంబంధించి అటు సోషల్ మీడియా చక్కర్లు కొట్టడంతో దీనిపైన అటు అందరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే ఇలాంటి చర్యలపైనే అటు మనకు ప్రస్తుతాలు తప్పుపడుతూ ఇలాంటి చర్యలు చేయవద్దు, ఇలాంటి చర్యలు చేస్తే బాగుండదని చెప్పి కూడా అటు మేనేజర్ తో పాటు ఎలక్ట్రీషియన్ కూడా వారించినట్లు కూడా చెప్తున్నారు. అయితే ఇదే వివాదం కూడా పూర్తిగా తారస్థాయికి చేరినట్లుగా చెప్తున్నారు. ముఖ్యంగా వీళ్ళిద్దరు కలిసి గతంలో ఇలాంటి చర్యలు చేస్తుంటే మనోజ్ కూడా వారించి వద్దని చెప్పాడు అని చెప్పి చెప్తున్నారు. అయితే వీళ్ళిద్దరు సంబంధించి ఎలక్ట్రీషియన్ గతంలో కొట్టాడని చెప్పి కూడా మోహన్ బాబు కూడా గతంలో చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి చర్యలు చేస్తుంటే తాను వారించాను, ఇలాంటి చర్యలు చేయవద్దని చెప్పినప్పుడు కూడా వాళ్ళు చేస్తున్న నేపథ్యంలో తను వారించి తిట్టడం జరిగింది కూడా మంచు మనోజ్ కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి అటు ప్రస్తుతానికి బయటకు వచ్చిన వీడియో పైన అటు అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.